ఇటీవల వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు అదే రాయదుర్గం ప్రాంతంలోని మైహోం బుజాలో ప్రముఖ సినీ నటుడు వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచితంగా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ టీడీపీ నాయకులు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన ఓబులవారిపల్లె పోలీసులు నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. రాయదుర్గం ప్రాంతంలోని పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు సందర్భంగా పోసానికి పోలీసులకు వాగ్వివాదం జరిగింది. చివరికి పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేసి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి రైల్వే కోడూరు ప్రధాన న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలో వైసీపీ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ పోసాని కృష్ణమురళి తరపున వాదించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీంతో కృష్ణమురళిని కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణమురళి అనేక సంచలన విషయాలను వెల్లడించినట్టుగా తెలుస్తోంది. నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేయడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని, తాను వ్యాఖ్యలు చేసినటువంటి విషయాల్ని ఆయన వైరల్ చేస్తారని సజ్జల భార్గవ్ అని కృష్ణమురళి పోలీసుల ఎదుట తెలిపినట్టుగా సమాచారం. పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ పైన మరి కేసు నమోదు చేయబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే వాళ్లైతే అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినట్టుగా కూడా సమాచారం. తమ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, తాము ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని, రాజకీయ కక్షతోనే ఇలాంటివన్నీ చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తమకి ముందస్తుగా బెయిల్ మంజూరు చేస్తే విచారణకు సహకరిస్తామని రామకృష్ణారెడ్డి, భార్గవ్ అన్నారు. కోర్టుకు సమర్పించిన పిటిషన్ లో అదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ పేర్కొన్నారు. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై టీడీపీ నాయకులు స్పందిస్తున్నారు. ఎటువంటి తప్పు చేయనప్పుడు, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడనప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించారని, అడ్డగోలుగా విమర్శలు చేశారని, ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పడం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి సజ్జల భార్గవ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి ముందస్తుగా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.